ఒక అందమైన అడవిలో జంతువులు ఆనందంగా జీవించేవి. పక్షులు మధురంగా పాడుతూ, కుందేళ్లు ఆడుకుంటూ తిరిగేవి. అయితే ఆ అడవిలో ఒక జింక మాత్రం చాలా బద్ధకంగా ఉండేది. అది ఎప్పుడూ చెట్టు కింద నిద్రపోతూ రోజంతా గడిపేది. ఒక రోజు కుందేళ్లు దాని దగ్గరకు వచ్చి చెప్పారు, జింకా, నువ్వు కొంచెం పని చేయి. కానీ జింక నవ్వుతూ అంది, నాకు పని అవసరమే లేదు, మీరు చేసుకోండి అని చెప్పి మళ్లీ కళ్ళు మూసుకుంది. ఒక రోజు అడవిలో వేటగాడు ప్రవేశించాడు. పెద్ద వలతో, చేతిలో కర్ర పట్టుకుని జంతువులను పట్టుకోవడానికి వచ్చాడు. అన్ని జంతువులు భయపడి పొదల్లో దాక్కున్నాయి. కానీ బద్ధకమైన జింక మాత్రం కదల్లేదు. అది, ఎవరు వస్తారు, నాకు ఏమి అవుతుంది అని ఆలోచిస్తూ అక్కడే పడుకుంది. వేటగాడు దగ్గరికి వచ్చి వల వేసి జింకను పట్టుకున్నాడు. జింక భయంతో అరిచింది కానీ తప్పించుకోలేకపోయింది. దాన్ని చూసిన కుందేళ్లు భయపడ్డా కానీ తెలివిగా ఒక ప్లాన్ వేసుకున్నాయి. ఒక కుందేలు ముందుకు వచ్చి పెద్దగా అరిచింది, అయ్యో, పులి వస్తోంది అని. వేటగాడు ఆ మాట విని భయపడి వల వదిలేసి పరుగెత్తి పారిపోయాడు. కుందేళ్లు వెంటనే జింక దగ్గరకు వెళ్లి వల తొలగించాయి. జింక ఊపిరి పీల్చుకుని ఆనందంగా కుందేళ్లను ఆలింగనం చేసుకుంది. ఆ రోజు నుంచి జింక బద్ధకం మానేసింది. అది ఇక కుందేళ్లతో కలిసి పనులు చేస్తూ సంతోషంగా జీవించింది. అప్పటి నుంచి అడవిలోని అన్ని జంతువులు కలిసి సంతోషంగా గడిపేవి. స్క్రోల్ పాఠం: బద్ధకం నష్టాన్ని తెస్తుంది, కృషి విజయాన్ని ఇస్తుంది.